హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి అరటికాయ వేపుడు. ఈ అరటికాయ వేపుడిని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా 10 నిమిషాల్లో చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ముందుగా అరటికాయల్ని 3 తీసుకోండి. వీటికి 2 వైపులా కూడా సైడ్స్ కట్ చేయండి. ఇప్పుడు ఈ అరటికాయలకి పైన పొట్టు ఏదో ఉంటుందో ఈ పొట్టు మొత్తాన్ని కూడా ఈ విధంగా పీలప్ చేసేసుకొని తీసుకోండి. ఈ విధంగా అన్ని అరటికాయలని కూడా పీలప్ చేసేసుకొని వీటిని 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని తీసుకోండి. ఈ అరటికాయ వేపుడు అనేది పప్పులోకి, అలానే సాంబార్లోకి, రసంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు వీటిని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకోండి. మనకి ఈ ఫ్రైకి ముక్కలు అనేవి మరీ చిన్నగా ఉంటే ఫ్రై అనేది పొడి పొడిగా లేకుండా మనకి గుజ్జు గుజ్జుగా అవుతుందండి. కాబట్టి ఇలా కొంచెం మీడియం సైజులో ఉండేటట్లుగా కట్ చేసుకొని వీటన్నింటిని కూడా ఈ విధంగా కట్ చేసుకొని రెడీగా పక్కన ఉంచండి. చూడండి, మనకి ముక్కలు అనేవి ఈ సైజులో ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని తీసుకోండి. దానిలోకి 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి ఒక ఎండుమిర్చిని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు తాలింపు దినుసుల్ని కూడా వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. తాలింపు అనేది బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న అరటికాయ ముక్కల్ని దీనిలోకి వేసుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ ముక్కలకి ఆయిల్ అనేది పట్టేటట్లుగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ఈ సాల్ట్, పసుపు ఈ రెండు కూడా ముక్కలకి పట్టేటట్లుగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఫ్రైని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి అరటికాయ ముక్కలు అనేవి సాఫ్ట్గా అయ్యేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి. మనకి ఫ్రై అనేది మగ్గేలోగా ఈలోపు చిన్న మిక్సీ జార్ని తీసుకోండి. దానిలోకి 4 నుంచి 5 వరకు ఎండుమిర్చిని తుంచి వేసుకోండి. స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఎండుమిర్చిని మరి కొంచెం యాడ్ చేసుకోండి. అలాగే 4 నుంచి 5 వరకు పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. అలాగే 2 స్పూన్స్ వరకు పచ్చి కొబ్బరిని కూడా వేసుకోండి. మీరు ఈ ప్లేస్లో ఎండు కొబ్బరి ముక్కలైనా కూడా వేసుకోవచ్చండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ధనియాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు తెల్ల నువ్వుల్ని కూడా వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. చూడండి, పొడి అనేది మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మనకి అరటికాయ ఫ్రై అనేది ఇలా మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ ముక్కలు అనేవి ఈ విధంగా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత దీనిలోకి కొంచెం కరివేపాకును వేసుకోండి. ఇలా కరివేపాకు అనేది మధ్యలో వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. కరివేపాకు కూడా వేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేయండి. చూడండి, మనకి ఫ్రై అనేది ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ముక్కను పట్టుకొని చూస్తే ఇలా సాఫ్ట్గా అయిపోయినప్పుడు మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న ఎండుమిర్చి, అలాగే నువ్వులు, ఈ పొడి ఏదైతే ఉంటుందో దీని మొత్తాన్ని కూడా దీనిలోకి వేసుకోండి. ఇదంతా కూడా ముక్కలకి పట్టేటట్లుగా బాగా మిక్సింగ్ చేసుకోండి. మీకు ఈ టైంలో కారం అనేది సరిపోలేదనుకుంటే కొంచెం కారంని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ కారం అంతా కూడా ముక్కలకి పట్టేలాగా ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని దీనిలోకి
మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఆల్రెడీ సాల్ట్ అనేది మనం ముందుగానే కొంచెం వేసాం కాబట్టి ఇక్కడ సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకొని ఇదంతా కూడా ముక్కలకి పట్టేలాగా ఒకసారి ఇలా బాగా మిక్సింగ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో పొడి పొడిలాడుతూ ఈజీగా ఉండే అరటికాయ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిపోయిన ఈ అరటికాయ వేపుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని దీనిని వేడివేడిగా రైస్లోకైనా అలానే సాంబార్లోకి రసంలోకి సైడ్ డిష్గా దీన్ని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మీకు కూడా రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన నసీమాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.